పొద్దుగాల ముఖం గడక ముందే ఎటు పోయిండి పోరడు ఏడున్నాడో ఏందో పిలుదాముడుండ్రి సత్తి సత్తి ఆగో గిడ నేను పిలుస్తుంటే ఏమో మన్ను తిన్న పాము లెక్క గట్ల కూసున్నాడు ఓ తమ్మి పిలిచేది నిన్నే నాకేమొద్దు ఫో ఏది అడిగినా కానీ వద్దంటది ఏది చేసినా కానీ వద్దంటది నన్ను విలువకు నన్ను అడగకు ఫో నీకెందుకు నాకెందుక అక్కను అడిగే అధికారం లేదా ఎవ్వరికి లేదు నేను ఇట్లనే కూర్చుంటాను నన్ను విలువకు ఫో ఆకుకు పోక అందకుండా మాట్లాడితే ఎట్లా తెలుస్తా తమ్మి ముందుగా ఎందుకు కలిగినావో చెప్పు మళ్ళా సార్తో మాట్లాడి నన్ను షరీకి చేపిస్తావా అప్పుడే మాట్లాడతా నీతోని దేంట్లో షేరికి చెప్పాలి బల్లేనా బందెల తోటలేనా దావుకాన్లనా ఏదో క్లియర్ గా చెప్పు తమ్మి అవన్నీ ఏమిటివి కావు అసెంబ్లీలో షరీకి చెప్పి నన్ను అసెంబ్లీలోనా తమ్మి అదేమన్నా ఈ స్కూలా ఫీజు కట్టి చేర్పించేందుకు పల్క బల్కం పట్టుకొని పోయి లోపల కూర్చొని ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు మొత్తం విని ఇట్లా గీక్కొని నీకు చెప్తా ఆర్తలేక తమ్మి అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే అదృష్టం ఉండాలి దానికి ఎమ్మెల్యే అన్న కావాలి ఎమ్మెల్సీ అన్న కావాలి నేనేమన్నా బిత్తుడని అనుకుంటున్నావా అందుకే కేసీఆర్ సార్ తోటి మాట్లాడి నన్ను ఎమ్మెల్సీ చేపిమంటున్నా చెట్టు మీద కళ్యమాకు తెంపినంత ఈజీగా ఎమ్మెల్సీ చేపియమంటివి ఎట్లయితావు తమ్మి నువ్వు ఎమ్మెల్సీ కేసీఆర్ సార్ పథకాలను నాకన్నా మంచిగా చెప్పిన వాళ్ళు ఎవరుంటారమ్మా నువ్వేం చెప్పినావు అంతగానం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నా అన్న పింఛన్లు రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి ఆటర్ గిడ్లు ఐటీఎం కంపెనీలు అన్ని ఇస్తున్నట్టు అని చెప్పిన ఏది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పైసలు వసూలు చేస్తున్నారన్నావు కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు పెడితే పైసలు రాలేదన్నావు అనకముందే అన్నంతాను అన్ని ఉట్టి చెప్తున్నావు చూడక నాకు కూడా తిక్కలు వేస్తే మళ్ళీ టికెట్ తీసుకోకుండా ఎమ్మెల్సీ అవుతా పద్మారావు సార్ తోని చీప్ లీకర్ పంచాది తలసాని సార్ని బదనం చేస్తవి ఆఫీసర్లను తిడుతీవి ఇక నీకు ఎట్లిస్తారు ఎమ్మెల్సీ నాకే ఇస్తారు మళ్ళా అందరికంటే ఎక్కువ సర్కార్ను నెత్తి మీద మోసుకొని తిరిగింది నేనే నువ్వెంత మోసినా టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్ కి వెళ్ళి వచ్చిన పెద్ద పెద్ద లీడర్లు ఉండంగా నీకెందుకు ఇస్తారు వరంగల్ బొమ్మలు వేసుకునే దయాకరా నాకు ఇచ్చి గెలిపించుకోలేదా వామ్మో నేను కూడా అట్లనే అయితే ఎమ్మెల్సీ చూడు తమ్మి 12 ఎమ్మెల్సీస్ ఉన్నాయి డిఎస్ సార్ హమో సార్ కొల్వుల్దార్ సంఘం మాజీ పెద్ద సారు దేవి ప్రసాద్ సారు కొండ మురళన్న ఓహో గిట్లా మస్తు మంది లైన్లు ఉన్నారు ఇక తీస్ మార్కాన్ని నువ్వు ఉన్నావని నీకు ఇస్తారా మస్తు మంది ఉండొచ్చు కానీ సత్తిగా నా సొంటోళ్ళు ఉన్నారా అక్క నేను ఎట్లా చేసి ఎమ్మెల్సీ కావాలి అసెంబ్లీలో కూర్చోవాలి అవును గాని తమ్మి ఈ ఎమ్మెల్సీ ఓట్లు ఎవరేస్తారో గదన్న తెలుసా కనీసం నీకు ఏమన్నా కోళ్ళు మేకలు వేస్తాయి అనుకుంటున్నావా పబ్లిక్ వేస్తారు ఓట్లు అంతే గాయంతో తెలుగురా ఓ బిత్తిరోడా ఈ ఎమ్మెల్సీ ఓట్లు పబ్లిక్ వేసేటి కావు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వేస్తారు ఎందుకు పబ్లిక్ ఓట్ల కారట్లు చెల్లయా ఎమ్మెల్సీ ఓట్లలో చెల్లై తమ్మి అది ఎట్లా చెప్పినా ఇప్పుడు నీకు అర్థం కాదు గదంతా నాకు తెలియదు సూరాక చెప్తున్నా కేసీఆర్ సార్కి చెప్పి నన్ను ఎమ్మెల్సీలో షరీకి చెప్పిస్తున్నావు అలేరా లేకపోతే నేను ఇంటికే రాను చూడు నేను గుంతలలో దాక్కొని నీకు కనవాడ చూసుకోమలా రాకుంటే రాకపో ఎవరిని బెదిరిస్తున్నావు పలిగిన పైపుకు ఎంసీలు ఊసినట్టు అనుకుంటుండే ఎమ్మెల్సీ ఆవిడంటే ఫోటో చూడు నేను కేసీఆర్ సార్ని అడిగి నేను ఎమ్మెల్సీలో షరీక్ అయితా బుగ్గ కారు వచ్చినాక నేను ఎక్కించుకొని అక్క నేను చెప్తున్నా అపార్ట్మెంట్ కూడా ఇయ్య నేను నీకు మా బిత్తిరోనికి ఏం అర్థమైతలేదు పదవి కోసమే పార్టీలు మారిన లీడర్లు ఎమ్మెల్సీల కోసం ఆవురు అనుకుంటే ఎదురు చూస్తున్నారు వాళ్ళని కాదని ఎవరికి వస్తాయి పదవులు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో